ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆటలో చెన్నై స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దుమ్ము లేపాడు. తన మ్యాజిక్ బంతులతో తొలి ఇన్నింగ్స్లో విండీస్ను కుప్పకూల్చాడు. దీంతో కరేబియన్లు ఫాలో ఆన్లో పడ్డారు. ఈ క్రమంలో ఓ ప్రపంచ రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు కుల్దీప్ యాదవ్. కానీ అనూహ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో వెస్టిండీస్ గట్టిగా పోరాడుతుంది. ఈ సిరీస్లో ఫస్ట్ టైం సూపర్ బ్యాటింగ్ చేస్తోంది వెస్టిండీస్. చూస్తుంటే ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకొని టీమిండియాకు టార్గెట్ సెట్ చేసేలా ఉంది. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 140 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ను ఆరంభంలోని చెన్నై స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ దెబ్బతీశాడు. వరుసగా 3 వికెట్లు పడగొట్టాడు. 5 4లతో 57 బంతుల్లో 36 పరుగులు చేసిన షాయ్ హోప్ను 50వ ఓవర్లో అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 156 పరుగులకు వెస్టిండీస్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 21 పరుగులు చేసిన టావిన్ ఇమ్లాజ్, 17 పరుగులు చేసిన జస్టిన్ గ్రీవ్స్ను వెంటనే లెగ్ బైస్లో అవుట్ చేశాడు. ఆ వెంటనే ఒకే పరుగు చేసిన వారికన్ను సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 175 పరుగులకే వెస్టిండీస్ 8 వికెట్లు కోల్పోయింది. లంచ్కు ముందే విండీస్ ఆల్అౌట్ కావడం ఖాయమనుకున్న సమయంలో ఆ జట్టు టైలెండర్ బ్యాటర్లు చక్కగా పోరాడారు. 8వ స్థానంలో వచ్చిన పేరీ, 10వ స్థానంలో వచ్చిన ఫిలిప్ కలిసి తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. లంచ్ బ్రేక్ వరకు 9వ వికెట్కు అజేయంగా 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి విండీస్ 8 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అప్పటికి చెరో 19 పరుగులతో ఫిలిప్ పేరీ క్రీజ్లో ఉన్నారు. తొలి సెషన్ మొత్తంలో 77 పరుగులు రాగా 4 వికెట్లు పడ్డాయి. అయితే లంచ్ బ్రేక్ అనంతరం తొలి ఓవర్లోనే ఈ భాగస్వామ్యాన్ని పేస్ గన్ బూమ్రా విడదీశాడు. 3 4లతో 46 బంతుల్లో 23 పరుగులు చేసిన పేరీని పెవిలియన్ చేర్చాడు. దీంతో 221 పరుగుల వద్ద విండీస్ 9వ వికెట్ కోల్పోయింది. అయితే 11వ నెంబర్ బ్యాటర్ సీల్స్తో కలిసి చివరి వికెట్కు ఫిలిప్ 27 పరుగులు జోడించాడు. చివరిగా 13 పరుగులు చేసిన సీల్స్ను 82వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ లెగ్ బైస్లో అవుట్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 81.5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 248 పరుగులకు ఆల్అౌట్ అయింది. 2 4లతో 93 బంతుల్లో 24 పరుగులు చేసిన 10వ నెంబర్ బ్యాటర్ ఫిలిప్ నాట్అవుట్గా నిలిచాడు. విండీస్ ఇన్నింగ్స్లో అత్యధిక బంతులు ఎదుర్కొన్నది 10వ నెంబర్ బ్యాటరే కావడం గమనార్హం. చివరి 2 వికెట్లకు ఏకంగా 73 పరుగులు జోడించడం గమనార్హం. అయినప్పటికీ వెస్టిండీస్కు ఫాలో ఆన్ మాత్రం తప్పలేదు. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఏకంగా 270 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాగా తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసి డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో దుమ్ము లేపాడు. 26.5 ఓవర్లలో 82 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. జడేజా 3 వికెట్లు తీయగా బూమ్రా, సిరాజ్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో తీసిన 5 వికెట్లతో కుల్దీప్ యాదవ్ ఓ ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పాడు. టెస్టుల్లో 5 వికెట్ల హాల్ సాధించడం కుల్దీప్నకు ఇది 5వ సారి. దీంతో టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల హాల్ సాధించిన ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్గా నిలిచాడు. జానీ వాటిలో కూడా ఈ ఫీట్ సాధించినప్పటికీ అతను 28 టెస్టుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. కానీ కుల్దీప్ యాదవ్ మాత్రం 15 టెస్టుల్లోనే ఈ మార్క్ అందుకుని వేగంగా ఈ మార్క్ అందుకున్న బౌలర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మరోవైపు వెస్టిండీస్పై తన సూపర్ రికార్డులను కూడా కుల్దీప్ యాదవ్ కొనసాగించాడు. ఇప్పటి వరకు విండీస్పై 4 టెస్టుల్లో 19 వికెట్లు, 19 వన్డేల్లో 33 వికెట్లు, 9 టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫాలో ఆన్లో భాగంగా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 35 పరుగులకే 2 వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన చంద్రపాల్ను సిరాజ్, 7 పరుగులు చేసిన ఆంతర్జన్ను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ చేశారు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్లోనూ విండీస్ తక్కువ స్కోరే చేస్తుందని అనిపించింది. కానీ ఇలాంటి సమయంలోనే ఓపెనర్ జాన్ కాంబెల్, 4వ స్థానంలో వచ్చిన షాయ్ హోప్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీలతో చెలరేగిన వీరిద్దరూ 3వ వికెట్కు అజేయంగా సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెస్టులో కాంబెల్కి ఇది 4వ హాఫ్ సెంచరీ కాగా హోప్కు 6వ హాఫ్ సెంచరీ. ఇద్దరు కలిసి అజేయంగా 35 ఓవర్లు ఆడారు. దీంతో 3వ రోజు మన బౌలర్లు ఎంత ప్రయత్నించినా చివరి సెషన్లో 1 వికెట్ కూడా దక్కలేదు. 3 రోజుల్లోనే టెస్టు మ్యాచ్ను ముగించాలనుకున్న భారత ఆశలకు గండిపడింది. ఈ సిరీస్లో ఫస్ట్ టైం టీమిండియాకు వెస్టిండీస్ టఫ్ ఫైట్ ఇస్తుంది. మొత్తంగా 3వ రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 83 పరుగులతో కాంబెల్, 66 పరుగులతో షాయ్ హోప్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ 3వ వికెట్కు అజేయంగా 138 పరుగులు జోడించారు. భారత్ కన్నా వెస్టిండీస్ ఇంకా 97 పరుగులు వెనుకబడి ఉంది. 4వ రోజు కూడా విండీస్ ఇలాగే బ్యాటింగ్ చేస్తే టీమిండియా కూడా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 89 ఓవర్ల పాటు సాగిన 3వ రోజు ఆటలో 281 పరుగులు రాగా 8 వికెట్లు పడ్డాయి. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.